సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమా నుంచి ఎంతొచ్చినా రాబట్టినా వీకెండ్ వరకే. ఆ తర్వాత వచ్చేదేముండదు. అందుకే టికెట్ రేట్స్ పెంచేసుకొని వీలైనంత ఎక్కువ సంపాదించాలన్నదే అందరి లక్ష్యంగా మారింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇందులో నిజం లేదు అని తేల్చేశాయి. నెల రోజులు థియేటర్స్ లోనే తిష్ట వేస్తున్నాయి. లాంగ్ రన్ తో ఆకట్టుకున్న ఆ మూవీస్ ఏంటో చూద్దామా? సంక్రాంతికి 3 సినిమాలొచ్చాయి. మూడింటిలో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయింది. డాకు మహారాజ్ హిట్ గా నిలిచింది. గేమ్ చేంజర్ నిరాశపరిచింది. సంక్రాంతి సినిమా వసూళ్లు వారం మాత్రమే. ఆ తర్వాత ఏమీ ఉండవన్న వారి అంచనాలను తల్లకిందులు చేసింది. వీకెండ్ లో ముఖ్యంగా ఆదివారం దుమ్ము దులుపుతోంది. 13వ రోజు 7,40,00,000 కలెక్ట్ చేసి బాహుబలి పేరు మీదున్న 4,68,00,000 రికార్డును బ్రేక్ చేసింది. సినిమా బావుంటే లాంగ్ రన్ ఉంటుందని సంక్రాంతికొస్తున్న మరోసారి నిరూపించింది. అలవైకుంఠపురంలో రికార్డు దిశగా దూసుకుపోతోంది. 13 రోజులకు 276 కోట్ల గ్రాస్ చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల గ్రాస్, 7,40,00,000 షేర్ కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి 7న వచ్చే తండేల్ వరకు మరో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో వచ్చే వీకెండ్ లో కూడా మంచి వసూళ్లు రానున్నాయి. 300 కోట్ల మార్కు ఓవర్సీస్ లో 3 మిలియన్ దాడుతుందని అంచనా. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంకొచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో నష్టపోయింది. అయితే వీకెండ్ లో కాస్త కూస్తో మంచి వసూళ్లు రావడంతో 1-2 రోజుల్లో డాకు బ్రేక్ ఈవెన్ కానుంది. బాలయ్య కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.